ఎవరైతే ఆరుగురినైతే చంపేశాడో అతను ఈ రోజు చనిపోవడం అయితే జరిగింది. సో ఆయన పక్కన పాయిజన్ బాటిల్ కూడా ఉంది. అంటే ఆయనే తాగారంటారా లేదంటే ఎట్లా జరిగిందంటారు అసలు? ఇప్పుడు అక్కడ ఏం జరిగిందని చెప్పేసి అనుకునే బదులు ఏం జరిగి ఉండొచ్చు అని చెప్పి మనం ఒక ఊహగా మనం అర్థం ఇస్తున్నాం అండి. ఆయన ఆల్రెడీ తనకు కావాల్సిన ఆరుగురిని చంపేసిండు. తన ప్రపంచం అంటే ఇంకా ఆ ఆరుగురితోనే ఉంటుంది. ఆ ప్రపంచం పోయింది కాబట్టి అది ఒక రోజు కానీ 2 రోజులు కానివ్వండి, ఏదైనా కానీ ఆ బాధ భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది మనిషికి. వాళ్ళని చంపాను, తర్వాత నా బతికేంటిది, నన్ను పలకరించే వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పేసి ఆ బాధలో ఉంటారు. మేబీ తనే చనిపోయి ఉండొచ్చు అని చెప్పి నా ఊహాచ. లేదు వేరే వాళ్ళు ఎవరైనా చంపారంటే వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా ఉండుంటే చంపిండవచ్చు. అలా చంపినా కూడా అందులో తప్పు లేదని మనం అనుకుంటాం. దీంట్లో జరిగింది అయితే నా తరపు నుంచి అయితే ఖచ్చితంగా ఇక బతకలేను, ఎలాగో జైలుకు వెళ్ళాల్సిందే తర్వాత అయినా. ఆల్రెడీ బెయిల్ మీద వచ్చిన వాడిని నేను. ఇప్పుడు వీళ్ళ ఆరుగురిని చంపానంటే తర్వాత కూడా నేను జైలుకు వెళ్ళాల్సిందే. ఆ బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనిషికి. పశ్చాత్తాపం అనేది ఇంకా పెద్దది అన్నట్టు. సో దాంతో మేబీ ఆయన తనను తాను ఆత్మహత్య చేసుకోవడానికి సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయన చనిపోయారు కదా, ఒకవేళ చనిపోకుండా ఉండుంటే పోలీసులు నిజంగానే ఇట్లా చంపేవారు అంటారా లేదంటే ఏదైనా శిక్షించే వాళ్ళు అంటారా లేదంటే జైలు శిక్ష ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు కనుక ఎన్కౌంటర్ చేయాలనుకుంటే ఎప్పుడైతే ఫస్ట్ అమ్మాయిని రేప్ చేశాడో ఆ టైంలోనే ఎన్కౌంటర్ చేసేవాళ్ళు. చేయకుండా జస్ట్ సబ్మిట్ చేశారు కాబట్టి, కోర్టుకు సబ్మిట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆ ఎన్కౌంటర్ అనేది వెళ్ళిపోయింది అన్నట్టు. ఈవెన్ ఇప్పుడు 6 అయినా కూడా నాకు తెలిసి ఎన్కౌంటర్ చేయకపోయేవాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ ఫోక్సో చట్టం ఉంది. ఆ ఫోక్సో చట్టం ఉంటే పోలీసు కూడా చాలా డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. అసలు మీరెందుకు ప్లాన్ లేకుండా వెళ్ళిపోయారు, మీరెందుకు షూట్ చేయాల్సి వచ్చింది, తన దగ్గర ఏమైనా ఆయుధాలు ఉన్నాయా, అంటే కత్తులు కాకుండా డైరెక్ట్ గన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా, అవి లేనప్పుడు మీరు ఎందుకు షూట్ చేశారు అని చెప్పి చాలా క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఎన్కౌంటర్ అయితే చేసేవాళ్ళు కాదు, మళ్ళీ తనని పట్టుకొని జైలుకి అప్పగించేవారు, కోర్టుకు అప్పగించేవారు. సో దానికి యావజ్జీవ కారాగార శిక్ష లేదా ఉరి శిక్ష అనేది పడేది. సో అక్కడ చచ్చే బదులు ఇక్కడనే నా దగ్గర నుంచి చేస్తే బెటర్ అని చెప్పి అనుకొని సూసైడ్ చేసుకుని ఉండొచ్చు. ఆల్రెడీ ఫోక్సో బెయిల్ రాకుండా ఉంది. సో ఏదో మతలబ్ చేసుకొని ఆయన బెయిల్ తీసుకొని వచ్చిండు. ఇప్పుడు ఆరుగురిని ఆల్రెడీ చంపిండు కాబట్టి అది ఈజీగా రుజువు అయిపోతుంది. వెంటనే కాకపోయినా కానీ మహా అంటే ఓ ఇయర్ లోపల తనకు ఖచ్చితంగా శిక్ష పడేది. ఏది పడ్డా కానీ దాదాపు ఉరి శిక్ష లెవెల్ పడేది. అసలు సొంత వాళ్ళని అట్లా ఎట్లా చంపుతారు సార్? సొంత వాళ్ళనంటే ఇప్పుడు భార్య భర్తను చంపుతుంది, భర్త భార్యను చంపుతున్నారు, అంత రిలేషన్. ఇద్దరు కలిసి ఒక మంచం మీద పడుకునే వాళ్ళు, పొద్దున్న లేస్తే ఒకరికొకరు ముద్దలు పెట్టుకునే వాళ్ళు, అటువంటి వాళ్ళే చంపుకుంటున్నారు. అత్తల్ని వేరే వాళ్ళని చంపడం ఏమైనా పెద్ద విషయం అనండి. రుగ్మతలు పెరిగిపోతున్నాయి అన్నట్టు. ఇప్పుడు ఒకనొక టైంలో మనకు విద్యావేత్తలు వైద్య విద్యావేత్తలు ఏమని చెప్పిందంటే ఈ ఫారెన్ కోళ్ళని తినడం వల్ల రుగ్మతలు అనేవి పెరిగిపోతున్నాయి, చిన్నపిల్లల్లో కోపావేశాలు పెరుగుతున్నాయి, వీటిని తగ్గించాలని చెప్పాను. ఇప్పుడు మనం తినే ఆహారంలో మ్యాక్సిమం బయట ఆహారం తింటున్నాం, ఇంటి ఆహారం మానేస్తున్నాం. ఈవెన్ ఇళ్లలో తినే ఆహారాల్లో కూడా కెమికల్ లేకుండా మన ఇంటికి ఏదైనా ఆహారం ధాన్యాలు వస్తున్నాయంటే అది కూడా నమ్మకం లేకుండా పోయింది. ఇప్పుడు వాటి వల్ల కూడా ఏమైనా రుగ్మతలు పెరిగాయేమో. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఏ న్యూస్ ఛానల్ చూసినా కానీ వాళ్ళని వీళ్ళు చంపారు, వాళ్ళని చంపారని చెప్పి చూస్తున్నాం. అవి చాలా పెరిగిపోయినాయి. కాబట్టి దీని మీద ఏదైనా ప్రభుత్వమే అసలు దీనికి మెయిన్ కారణం ఏంటిది, రుగ్మతలు ఇంతగా పెరగడం కారణం ఏంటిది, చట్టంలో ఏమైనా తేడాలు వచ్చాయా, లేకపోతే ఆహార పదార్థాలు ఏమైనా తేడాలు వచ్చాయా, లేకపోతే జనజీవన విధానంలో ఏమైనా తేడాలు వచ్చాయా, ఇవన్నీ ఒక బేరీజు వేసేసి ఒక మంచి చర్యను తీసుకురావడం బెటర్. అంటే బెయిల్ తీసుకొని ఇంటికి వచ్చింది కదా సార్, ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకోవడానికి వాళ్ళ కారణం అంటే ఎలాగో అంటే తను బెయిల్ తీసుకొని వచ్చింది. ఇప్పుడు పోలీసులు అంటే బెయిల్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరుగుతాయి దాని మీద ఇప్పుడు నార్మల్గా సిట్ అయితే ఉంటుందండి. అంటే మామూలుగా ఒక కమిటీ అనేది వేస్తారు ఖచ్చితంగా. అసలు మీరు ఎందుకు ఇచ్చిన బెయిల్, ఆల్రెడీ 13 ఏళ్ళ చిన్నాన్ని చంపేసింది తను రేపు చేసి, అటువంటి వారికి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి అక్కడ కూడా మెయిన్ కారణం లేదే బెయిల్ అయితే ఇవ్వరు. అది కూడా ఏదో కారణం ఉంటుంది వాళ్ళ దగ్గర. సో ఆ కారణం ఉంటుంది కాబట్టి పోలీసు వాళ్ళు మేబీ తప్పించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఆరుగురిని హత్య చేశారు కాబట్టి ఎవరినో ఒకరిని బకరాన్ చేస్తారు, బకరాన్ చేసి తన మీద చర్యలు తీసుకుంటారు అన్నట్టు. ఇప్పుడు తను బెయిల్ తీసుకొని వచ్చింది దేని గురించి అని చెప్పి మనకు కూడా క్లియర్ తెలియదు. తను ఇప్పుడు హత్యలు చేశాడు కాబట్టి మేబీ దీనికోసమే ఆయన ప్రీ ప్లాన్గా వచ్చి ఉంటాడు. ఎవరైతే నన్ను దీంట్లో ఇరికిచ్చారో, ఎవరైతే నాకు సాక్ష్యాలు చెప్పారో, నా వాళ్ళు అనుకున్న వాళ్ళు నన్ను మోసం చేశారో వాళ్ళనే చంపుదామని చెప్పి వచ్చినట్టున్నాడు. ఇక్కడ అదే మనకు క్లియర్ అర్థమవుతుంది.